50 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట్యా 10-15 మంది ముఖ్యమంత్రుల దృష్ట్యా ఎవ్వరు వెంగళరావు కానీ, చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్లకు ఉంటే అంటుడు కృష్ణాన్ని హాస్టల్ బిల్డింగ్ కట్టమంటూ బంజారా స్టడీ సర్కిల్ కట్టమంటూ మరి వచ్చే తరంలో భూమి లేడు ఉంటాయని అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి. అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎకరా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చూశాం. ఈయన 100,000 ఎకరాలు భూమికి ఉమ్మడిగా అమ్ముతుంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, మీరు ఏ భూమి కొన్నా మళ్ళా ఉన్నబెట్టి ఆ భూమి వాపసు వస్తుంది, మీ పైసలు మునుగుతాయి, ఆ భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటారు, నిండా మునుగుతారు, మీరు మళ్ళీ చివరకు ఉరిస్తారే మీకు శిక్ష. అట్లా అయిపోతుంది, అప్పుల పాలవుతారు, బ్యాంకు వాళ్ళు అప్పులు అవుతాయి, మీ రియల్ ఎస్టేట్ భూమిని ఎవరు ఇల్లు కొనరు, విల్లాలు కొనరు, ఇండ్లు కొనరు. కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలను అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, భూముల దందాలనే పైసలు ఎక్కువ వస్తాయని ఇష్టం వచ్చినాడు దందాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను గుప్పిట్లా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు సర్టిఫికేట్లు ఇచ్చి చేసుకుంటా, రికార్డులు తారుమారు చేసుకుంటా, న్యాయాన్ని అన్యాయం, అధర్మాన్ని ధర్మంగా మార్చి దొబ్బుతున్న రాష్ట్రాన్ని ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా.